జనవరి 22వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. రామ భక్తులంతా అయోధ్య బాట పడుతుర్రు. రామయ్య మీద ఒక్కొక్కరు ఒక్కో తీరుగా భక్తి చాటుకుంటున్నారు. రామసేతు కడుతుంటే ఓ ఉడత కూడా చిన్న చిన్న రాళ్ళు మోసుకొచ్చి రామయ్యకు సేవ చేసిందంటారు కదా. అట్లే ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తీరుగా సేవ చేస్తున్నారు. ఉడతా భక్తి చూపిస్తున్నారు. ఒక్కొక్కటి కాదు పోయినరి, శ్రీరాముని సేవకు రామదండు కదిలొస్తున్నది. దేశంలో ఏ మూలకున్నా సరే ఆ శ్రీరాముని కోసం తపన పడుతున్నారు పబ్లిక్. ఏదో ఓ తీరుగా సీతారాముల సేవ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇగో గుజరాత్ రాష్ట్రంకి వెళ్లి అయోధ్యకు వచ్చింది 500 కిలోల బరువున్న డోలు ఇనుము రాగి పలకలతో తయారు చేసిర్రాట. మీదికెళ్లి బంగారం ఎండి పూతలు పూసిర్రాట. గీ డోలు మూత మోగిస్తే కిలోమీటర్ దూరం వినిపిస్తదట సాపుడు. అయోధ్య శ్రీరాముని నగార అంటే మరి అట్లుంటది. ఇక దేశం అంతా తిరుగుకుంటా పబ్లిక్ అందరితోని ఊరూరా పూజలు అందుకున్న అయోధ్య శ్రీరాముని గుడి కోసం తయారు చేసిన గంట 2 ఏండ్ల తర్వాత అట్లిట్లా అయోధ్యకు చేరుకున్నది. తక్క బరువున్నదా? 2400 కిలోల బరువున్నదట గంట. టంగుమని కొడితే ఊర్లు దాటి మోగుతుందట మూత. ఇక శ్రీరామచంద్రుని భక్తులకు నోరు తీపి చేసేందుకు తీరొక్క ప్రసాదాలు తయారైతున్నాయి. అందులో లడ్డూలే ఎక్కువ తయారైతున్నాయి. దేవురహ బాబా అనే స్వామీజీ శ్రీరాముని కొరకు రామ భక్తుల కొరకు 44 క్వింటాల లడ్డూలు తయారు చేస్తున్నాడు. అచ్చమైన నెయ్యితోని సుక్క నీళ్లు కలపకుండా తయారు చేస్తున్నారట లడ్డూలు. 6 నెలలైనా అస్సలు ఖరాబు కావట ఈ లడ్డూలు. సీతారాములకు నైవేద్యం పెట్టినాక భక్తులందరికి పంచి పెడతారట. ఇక మన 7 కొండల ఎంకన్న సన్నిధి నుంచి కూడా అయోధ్యకు 1,00,000 లడ్డూలు పోతున్నాయి. ఇప్పటికే లడ్డూలు తయారు చేసే పని జోరుగా నడుస్తున్నది. ఎక్కడ చూసినా ఏ ఊర్లే చూసినా రామనామమే వినిపిస్తున్నది. ఇప్పుడు అయోధ్య గురించే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. శ్రీరాముని దర్శనం ఎప్పుడెప్పుడైతదా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.